ఇప్పుడు ఎలా ఎక్కడ పెట్టాలి? మెట్ల కింద పెడదాం. ఇది బంతాట ఆడుతూ చూసేలా చేద్దాం. భవిష్యు, ఏంటి బంతాట ఆడుతున్నావా? లేదు, భోంచేస్తున్నా. బంతాట ఆడుతూ భోంచేస్తున్నానంటావేంటి? మరి చూస్తూ కూడా బంతి ఆడుతున్నావా అని అడుగుతావే? నీ వేషాలకేం తక్కువ లేదు. ఊరికే అడిగాను. నేను ఊరికే చెప్పాను. దీనికి ఎదురీదటం మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. ఏంటి బంగారం, ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదు. ఓ, ఒక్కదానివే ఆడుకుంటున్నావేంటి? ధర్ని చేత కావడం లేదంది. రాధతో పడుకుంది. ఆది ఏమో ఇంకా రాలేదు. మనిద్దరం ఆడుకుందామా? నిజంగా ఆడతావా? ఆడతాను. ఈ బాల్ ఇవ్వు. ఇవ్వు, బాల్ ఇవ్వు. నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడి నుంచి బాల్ వేస్తాను. ఓకే? క్యాచ్. అయ్యో, మిస్ అయిపోయింది. తీసుకురా తీసుకురా. మళ్ళీ వెయ్యి. పట్టుకో పట్టుకో పట్టుకో. ఏంటి భవిష్య, రావే. ఇక్కడ మా మమ్మీ ఫోటో ఉంది. మీ మమ్మీ ఫోటోనా? ఇది ఇక్కడ ఎవరు పెట్టారు? మీ డాడీ పెట్టుంటారేమో. డాడీ ఇక్కడ పెట్టరు. సరే కానీ ఈ ఫోటో అక్కడ పెట్టావా? నేనా? వద్దులే, నేను అక్కడ పెడితే మీ డాడీ అరుస్తాడు. నేనే పెట్టమన్నానని చెప్తా. ఆయన అరుస్తాడు. మహారాణి పెట్టమంది అంటే అరవడు. ఆయన నాకు మేకులు కొట్టడం అది రాదు. నువ్వు ఒక పని చెయ్యి. ఏం చేయాలి? నువ్వు ధరణితో పెట్టించు. అది నువ్వు చెప్పేదేంటి? నాకు తెలుసులే, ఎల్లు. ధరణి, అయిపోయా. చీకట్లో ఎత్తువేసా, నీ బతుకు చిత్తవ్వడం ఖాయం. నీ జీవితం చీకటి పాలవ్వక తప్పదు. రేపు నువ్వు రెచ్చిపోవడం, బావతో రచ్చరచ్చవడం ఖాయం. వెళ్ళు. అబ్బా, నిద్రపోయినట్టుంది. రేపొద్దున మా మమ్మీ ఫోటోని నీ చేతే పెట్టిస్తా. పడుకో అయితే.